భావిస్తూ మరీ కోరుకుంటూ ముద్రగడ అంత్యక్రియలకు హాజరైన అభిమానులతో మా ప్రతినిధి సూర్య మాట్లాడిస్తారు. ముద్రగడ పద్మనాభం గారి గ్రామస్తులు అలాగే భారీ సంఖ్యలో అభిమానులు ఇక్కడ చేరుకోవడం జరిగింది. అలాగే ఘన నివాళులు అర్పించడానికి కొద్దిసేపటి కింద జగన్మోహన్ రెడ్డి కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రావడం జరిగింది. మనతోటి కొంతమంది గ్రామస్తులు మహిళలు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకున్నారండి. చెప్పనమ్మా, ముద్రగడ పద్మనాభం ఆయన చాలా మంచివారండి, చాలా చేశారండి మా గ్రామానికి. అయితేనే మాది ఈ ఊరండి, పద్నామ కాలనీ అండి. మా కాలనీలు కూడా ఇచ్చారండి. మేము ఇతను చనిపోవడం వల్ల మేము చాలా బాధాకరంగా ఫీల్ అవుతున్నామండి. పొద్దునుంచి చాలా జనం వచ్చారండి, వెళ్ళారండి. కానీ చాలా మంది వచ్చినా కానీ చాలా బాధపడుతూ వెళ్తున్నారండి. ఆయన లేని లోటు మాకు ఇప్పుడు తెలుస్తుందండి. ఆయన ఉన్న చెప్పు మాకు ఏ లోటు తెలిసేది కాదండి. మమ్మల్ని అలా చూసేవారండి. మరి ఇప్పుడు నుంచి అయితే మరి ఏం లోటు చేస్తారని మాకు కొంచెం భయంగా ఉందండి. అతను ఉన్నని చెప్పి అయితే మాకు ఏ భయం లేదండి. మాకు వెన్నంటే ఉండేవారు. చెప్పు మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం జరిగింది. మాకు ఏమన్నా సమస్యలు వచ్చినా, మా ఇంట్లో ఏమన్నా శుభకార్యాలు జరిగినా, మేము ఏదైనా పిలిచినా సరే వచ్చేవారండి. వెంటనే ఆహ్వానించేవారండి మమ్మల్ని. ఒకవేళ ఇక్కడికి వచ్చినా కానీ మమ్మల్ని అయితే కించపరిచేవారు కాదండి. ఎవరు వచ్చినా సరే లేచి నుంచుని కూర్చోండి అమ్మా అని అనేవారండి. ఆప్యాయంగా పిలిచేవారండి. అలాంటి ఆప్యాయత మాకు లేదన్నప్పుడు మేము బాధపడుతున్నామండి. తన కోసం మేము ఎంతో విసారిస్తున్నామండి. ఆ బాధ మాకు ఇప్పుడు తెలుస్తుందండి. ఆయన ఉన్నని చెప్పి ఏ బాధ తెలిసింది కాదు, ఇప్పుడు మాకు ఆ బాధ తెలుస్తుందండి. ముద్రగడ పద్మనాభం గారంటే మహాశక్తి అండి. ఆ శక్తి అంటే పులిలో అంటే కోరిక కెల్లంపూడి మన రాష్ట్రం మొత్తం మీద ఆయన అలాంటి మనిషి మళ్ళీ పుట్టినోళ్ళు లేరు కూడానండి. ఇప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు దాకా మాకు చుట్టుపక్కల గ్రామాలకే కాదు, రాష్ట్రానికే కాదు, జిల్లాకే కాదు, ఎప్పుడూ ఆయన లేని లోటు ఇప్పుడు తెలుస్తుందండి. ఇప్పుడు దాకా మాకు ఏ లోటు తెలలేదు. ఇప్పుడు అంటే ఆయన అంటే మహాశక్తి. ఆ శక్తి పోయాక ఇప్పుడు ప్రజలకి ఏం జరుగుతుంది అన్నది కూడా ఎవరికి అర్థమవుతలేదండి. అలాంటి మనిషి ఇంకా పుట్టడండి, పుట్టినోళ్ళు లేరు కూడానండి. పుట్టరు కూడానే, పుట్టినోళ్ళు కూడా లేరండి. ఆయన ఓ సింహం. మన జిల్లాలోనే కాదు, మన రాష్ట్రంలోనే కాదు. ఇది ఎక్కడండి? ఇక్కడ ఈ ఊరేనండి, కెల్లంపూడి అండి. పద్మనాభం గారి ఇంటి దగ్గర అండి, పాత ఇంటి దగ్గర మాది. ఆయనగా మేము ఒకటండి. ఏ సమస్యలు సరే ఆయన వచ్చి మాట్లాడడం, వచ్చి ఏ సమస్య వచ్చినా సరే ఆయన దగ్గరికి వచ్చి నుంచుంటే చాలండి. ఆయన మా సమస్యలన్నీ తీర్చేవారండి. అలా నోట్లోంచి మాట ఒత్తులోకి చాలు మాట తీర్చేవారు. నేనున్నాను రా అని అన్న మాట అనేవారు. ఆయన అన్న మాటకి ఇంక తిరగలేదండి. మంచివారండి. వాళ్ళ ఆవిడ గారు కూడా చాలా మంచివారు. బాగా చూసుకుంటారండి. వచ్చిన వాళ్ళని ఆప్యాయతారు, చాలా బాగా చూసుకుంటారు. మంచివాళ్ళండి. పద్మనాభం గారు ఉన్నంతసేపు పద్మనాభ కాలనీ అని చెప్పేసి వీళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఏ సమస్య ఉన్నా సరే మాకు వచ్చి ఇక్కడ సమస్య పరిష్కరించడం అయితే జరిగేది. ప్రస్తుతం ఆయన లోటు ఇది తీర్చలేని లోటుగా ఇక్కడ గ్రామస్తులు బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కిల్లంపూడి నుంచి సూర్య ప్రైమ్ న్యూస్.